జై గోవింద. మన పెద్దలు ఎందుకు బొట్టు, గాజులు, పువ్వులు, చీర ఇలాంటివన్నీ భర్త చనిపోయాక తీసివేసేశారు అనే విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల్లో జీవించే వాళ్ళు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే భర్త చనిపోయిన వాళ్ళకి, భర్త ఉన్న వాళ్ళకి మరి ఎలా వ్యత్యాసం తెలుస్తుంది అనే ఒక సాంప్రదాయాన్ని పెట్టుకుని ఇలా మార్చేశారు. అలాగని బొట్టు ఉండకూడదు అనేది లేదు. అలాంటి ఉదంతాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ, ఆమె తన భర్త చనిపోయాక శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి నువ్వు అంటే నారాయణుడినే భర్తగా చేసుకుంది కాబట్టి ఆమె పొట్టు, గాజులు, పువ్వులు అన్నీ పెట్టుకునేది. నిరంతరం శ్రీనివాసుని పూజ చేస్తూ ప్రేమిస్తూ ఉండేది. ఆవిడ పరమాత్మయే నాకు భర్త, నాకు వైదవ్యం ఏమిటి అని చెప్పారు. అంటే తప్పు లేదు, అమ్మాయి బొట్టు, గాజులు తీసివేయనక్కర్లేదు అనే సత్యాన్ని అలా చెప్పారు. ఇంకా శారదామాత, రామకృష్ణ పరమహంస పరంపదించిన తర్వాత ఆమె బొట్టు, గాజులు, చీర అన్నింటినీ మార్చివేశారు. పరమాత్మ దర్శనమిచ్చి, అమ్మా నీవు జగజ్జననివి, నీవు లోకమాతవి, నువ్వు లోక ఆచారానికి కాకుండా బొట్టు, గాజులు, చీర ఇవన్నీ ఎప్పుడూ పెట్టుకో అమ్మా అంటూ చెప్పారు. అది మనం గ్రహించాలి. అప్పుడు రోజుల్లో ఎందుకు తీసివేసేశారు, అవి ఎందుకు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఏమవుతుంది అనేది మనం ఏదైనా ఒక విశ్లేషణతో ముందుకు వెళ్ళాలి. చూడండి, పాత రోజులలో సాయంత్రం అయితే ఇల్లు ఊడ్చేవారు కాదు. ఎందుకు ఊడ్చేవారు కాదంటే ఆ రాత్రులు అయితే అవి మనకి ఇప్పుడు కరెంటు ఉండేది, అప్పుడు వెలుగు అనేది ఉండేది కాదు. ఏ పురుగు పుట్ర వస్తుందని సాయంత్రాలు ఇల్లు ఊడ్చే గుమ్మం అనేది ఊడ్చేవారు కాదు. అలాగే గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు, పురుగు పుట్ర వస్తుంది అనేది. అలాంటివన్నీ ఎందుకు పెద్దలు ఇలా పెట్టారు, దీనికి ఏంటి రీజను అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గుడ్డిగా ఏది ఫాలో అయిపోకూడదు. జై గోవిందా.